హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు నిపుణ అకాడమీ. మా నిపుణ అకాడమీకి స్వాగతం. సో, చాలామంది ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు తీవ్రంగా ఒక కొరతతో ఇబ్బంది పడుతున్నారు. సార్ మంచి సబ్జెక్ట్ చెప్పే ఫ్యాకల్టీ దొరకట్లేదు. ఓకే. ఏమన్నా అంటే మ్యాథ్స్‌లోకెళ్తేనేమో 4 ట్రిక్స్ చెప్తున్నారు. సో, పాలిటీలోనో, జాగ్రఫీలోనో లేపోతే హిస్టరీలోకి వెళ్తే గుర్తుపెట్టుకుంది 4 పాయింట్స్ చెప్పి వదిలేస్తున్నారు. సో, కానీ మాకు పూర్తి సబ్జెక్ట్‌ని ఎవరు చెప్పట్లేదు. ఒకవేళ ఒక చోట ఒకటి బావున్నా, మిగిలిన సబ్జెక్ట్స్ బావుండట్లేదు. అన్నీ బావుండే ఒక అద్భుతమైన ఇన్‌స్టిట్యూట్ ఏమైనా ఉందా? యెస్. నిపుణ అకాడమీ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఇట్. నిపుణ అకాడమీ వాళ్ళు ఇప్పుడు మనం 2 మార్చిన న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. దిల్‌షుక్ నగర్‌లో, రాజధాని థియేటర్ కాంప్లెక్స్‌లో. ఓకే. సో, మెట్రో స్టేషన్‌కి, బస్ స్టేషన్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లో క్లోజెస్ట్ సాయిబాబా టెంపుల్‌కి అపోజిట్‌లో మనం. ఓకే. రైట్. సో, కాంటాక్ట్ చేయాల్సింది ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నంబర్ 9618416189 లేదా మన ఆఫీస్ నంబర్ ఇంకోటి 76600659 మనకి కాంటాక్ట్ చేస్తే మీకు దీని ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అలాగే సార్ ఈ నిపుణ అకాడమీ అనేది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తోంది? ఎవరు దీని గురించి మొత్తం చూసుకుంటారు? అనేది కూడా మీకు తెలియాలి కదా! ఓకే. దాని గురించి కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఓకే. సో, నిపుణ అకాడమీ క్వాలిటీ ఏంటి అనేది ఒకసారి చూసి, దాంట్లో ఎవరుంటారనేది మళ్ళీ నేర్చుకుందాం. ఓకే. ఇప్పుడు అర్థమెటిక్ నేర్చుకునేసరికి వచ్చేసరికి ఇక్కడ మనం ప్రతి టాపిక్‌ని మీరు జాగ్రత్తగా స్టడీ చేస్తే అర్థమెటిక్ నేర్చుకునే వాళ్ళందరికీ ఓకే. కొంచెం మినిమమ్ అవగాహన ఉన్న ఒక పాయింట్ తెలుసమ్మా. ఏంటి అంటే, సార్ ఇక్కడ టాపిక్స్ మీద మంచి గ్రిప్ ఉండాలి సార్. అట్ ద సేమ్ టైమ్ కాలిక్యులేషన్స్ కూడా మంచి గ్రిప్ ఉండాలి సార్. సో, ఈ టాపిక్స్‌కి, కాలిక్యులేషన్స్‌కి మధ్య మంచి రిలేషన్ ఉండాలి సార్. ఆ రిలేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి? ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీరు పర్సంటేజ్ తీసుకున్నా, ప్రాఫిట్ అండ్ లాస్ తీసుకున్నా, సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకున్నా, టైమ్ అండ్ వర్క్ తీసుకున్నా, టైమ్ అండ్ డిస్టెన్స్ తీసుకున్నా, లేకపోతే యావరేజెస్ తీసుకున్నా, మిక్స్చర్స్ తీసుకున్నా, లేకపోతే రేషియోస్, ఏజెస్, పార్ట్ ఇలా నువ్వు ఏ టాపిక్‌లోకెళ్ళినా సో, మెన్సురేషన్, జామెట్రీ దేనిలోకెళ్ళినా ఓకే. ఆ టాపిక్ మీద మంచి గ్రిప్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ దాని కాలిక్యులేషన్స్ మీద కూడా మంచి గ్రిప్ ఉండాలి. రైట్? సో, అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే, సార్ నేను టైమ్ అండ్ వర్క్ బాగా నేర్చుకున్నాను సార్. ఓకే. టైమ్ అండ్ వర్క్ నువ్వు బాగా చేస్తావు. నేను టైమ్ అండ్ డిస్టెన్స్ బాగా నేర్చుకున్నాను సార్. అయితే నువ్వు టైమ్ అండ్ డిస్టెన్స్ బాగా చేస్తావు. సో, కానీ ప్రతి దాంట్లో కూడా ఆ కాన్సెప్ట్ కాకుండా కాలిక్యులేషన్ ఒక పార్ట్ ఉంటుంది. ఆ కాలిక్యులేషన్ గురించి మనకి మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కాలిక్యులేషన్స్ మీద ఫోకస్ చేస్తున్న ఒక్క ఆర్గనైజేషన్ కూడా ఎస్ఐ కానిస్టేబుల్‌కి గాని, రైల్వేకి గాని లేదు. సో, నిపుణ అకాడమీ అనేది సో, అలాంటి వాటిని కూడా మనం ఫిల్ చేస్తూ నేను మళ్ళీ జాగ్రత్త పడండి అలాంటివి ఫిల్ చేయడం కాదు. అలాంటి వాటిని కూడా అంటే కాన్సెప్ట్ ఎక్స్ట్రార్డినరీగా నేర్పించడంతో పాటు, కాన్సెప్చువల్ షార్ట్‌కట్స్ మాత్రమే చెప్పడంతో పాటు, కాన్సెప్చువల్ షార్ట్‌కట్స్ అంటే ఏంటి మాస్టారు? సార్ ఇందులో మనకి కొన్ని సార్లు కొన్ని కొన్ని చోట్ల ఓకే. ఇది కనపడితే ఇలా చేసేయండి. ఓకే. ఇది కనపడిందా గుర్తుపెట్టుకో ఇలా చేసేయి అని చెప్తూ ఉంటారమ్మా. అర్థమెటిక్ ఎస్పెషల్‌గా. ఓకే. ఫార్ములా ఎందుకొచ్చింది? ఎలా వచ్చిందని చెప్పరు. అదొక ఫార్ములా అంతే గుర్తుపెట్టుకోవాలమ్మా. ఫార్ములా అంటే అంతే కదా! అంటారు. అలా కాదు. కాన్సెప్టే చెప్పి కాన్సెప్చువల్ షార్ట్‌కట్సే మీకు చెప్పి ఆ కాన్సెప్చువల్ షార్ట్‌కట్స్ తోటి 36 సెకండ్‌లు టార్గెట్‌గా పెట్టుకొని ఆ 36 సెకండ్ల చేయాలి మీ చేత క్వెషన్ సాల్వ్ చేయించడమే మెథడాలజీగా గుర్తుపెట్టుకొని చేయించే ఒకే ఒక అకాడమీ అనేది మన నిపుణ అకాడమీ. దీంట్లో కాలిక్యులేషన్ మీద ఫోకస్ చేయాలి. ఎంత ఫోకస్ చేయాలి? రైట్ గుడ్. ఐ విల్ టెల్ యూ ఫ్యూ టెక్నిక్స్. ఎందుకంటే ఇది జస్ట్ ఒక శాంపిల్, ఒక డెమో మాత్రమే. అంటే సార్ ఒకవేళ ఒక నంబర్ కనపడింది సార్ నాకు. 37547 ఇంటూ 5 ఎంత అని కనపడింది సార్. ఇంటూ 5 అనేది మీరు అబ్జర్వ్ చేసుకుంటే చాలా ఫ్రీక్వెంట్‌గా దాంట్లో వచ్చే మల్టిప్లికేషన్స్‌లో వస్తుంది. ఓకేనా? సార్ దీన్ని ఈజియెస్ట్‌గా చేయాలంటే చాలామంది 5 7s ఆర్ 30, 5 3 క్యారీ 5 ఇక్కడ. 5 4s ఆర్ 20, 3 యాడ్ చేస్తే 23 అలా చేస్తారమ్మా. నేను ఇలా చేయనే చేయను. అసలంత అవసరం లేదు. నా దృష్టిలో ఆన్సర్ చాలా ఈజీ. 187735 ఇస్ ద ఆన్సర్. ఎలా చేయాలి అంత ఫాస్ట్‌గా? చూద్దామా? మేడం అంత ఫాస్ట్‌గా ఎలా చేయాలి అంటే సింపుల్. ఓకే. ఈ మొత్తం నంబర్‌ని ఇంటూ 5 చేయమంటే బై 2 చేయాలి. ఏం చేయాలి? 2తో డివిజన్ చేయాలి. ఎందుకు చేయాలి? సో, మనం మన నిపుణ అకాడమీలో చెప్పుకుందాం. ఓకేనా? ప్రస్తుతానికి అలా చేయాలి అంతవరకు చెప్తాను. బై 2 చేస్తే 2 1s ఆర్ 2 కదా! 17 కదా! అంటే 2 8s ఆర్ 16 కదా! ఇంకా 1 ఉంది కదా! అంటే 15 అంటే 2 7s ఆర్ 14 రైట్ ఇంకా 1 ఉంది. అంటే 14 అంటే 2 7s ఆర్ 14 ఓకే. సో, 2 3s ఆర్ 6 ఇంకా ఎంత రిమైండర్ మిగిలిందమ్మా 1. ఆ 1ని 5తో మల్టిప్లై చేస్తే 5 అంటే 187735 అర్థమైందా? ఇలా చేయాలి. ఎందుకు ఇలా చేయాలి? నువ్వు క్లాస్‌లో నేర్చుకుంది గాని. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా చూడండి. సో, నోట్‌కొచ్చిన నంబర్ తీసుకుంటానమ్మా. 2, 3, 4, 7, 6, 8, 9 ఇంటూ 5 ఎంత అని అడిగాడు అనుకుందాం. ఓకేనా? ఇంటూ 8 అడిగితే ఏం చేయమన్నానమ్మా? బై 2 చేయమన్నాడు కదా దీన్ని. 2 1s ఆర్ 2, 3 అంటే 2 1s, 14 అంటే 2 7s,
2 3s, 16 అంటే 2 8s, 2 4s, 2 4s, రిమైండర్ 1 మిగిలింది కాబట్టి 1 into 5 అంటే 5. 117384 is the answer. ఇంకొక ఎగ్జాంపుల్ చేసి ఈ టెక్నిక్ నుంచి ఇంకో టెక్నిక్లోకి మూవ్ అయిపోదాం. ఓకేనా సార్, ఒకవేళ వాడు 54268 into 5 చేయమని అడిగాడు అనుకోండి. ఓకే, ఇంటూ 5 అంటే ఏం చేయాలి, నేను బై 2 చేయాలి, అంటే దీన్ని మొత్తాన్ని బై 2 చేయాలి. 2 2s, 14 అంటే 2 7s, 2 1s, 2 3s, 2 4s. వాట్స్ ద రిమైండర్? 0. రిమైండర్ మిగిలిన. సో 0 into 5 అంటే ఎంతమ్మా? 0. కాబట్టి ఆన్సర్ ఇస్ 271340 ఇస్ ద ఆన్సర్. ఇంకా నో మోర్ ఆర్గ్యుమెంట్స్, అంత ఈజీగా అయిపోతుంది ఈ క్వశ్చన్. ఓకేనా రైట్. సో లెట్స్ డూ ఇంటూ 5. ఇంతే కదా నేను చెప్తాను, ఇంటూ 5. సరే, ఇంటూ 5తో పాటు మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటూ 11 కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెన్సురేషన్ ఓపెన్ చేశారనుకోండి, ఏ క్వశ్చన్ అడిగినా 5r² అంటాడు, 2πr అంటాడు, 5r²h అంటాడు, 1/3 πr²h అంటాడు, లేదా 4/3 πr³ అంటాడు. అన్నిట్లోనూ పై 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 ఇవే కాదు, ఇంకా ఉన్నాయి మనకి. మరి పై వాల్యూ ఎంత? 22/7. సరే, 22 అంటేనే 2 into 11, అంటే ఇందులో మల్టిప్లికేషన్ విత్ 11 ఉంది. చూసారా? అంటే మెన్సురేషన్ లో ప్రతి క్వశ్చన్ లో కూడా మల్టిప్లికేషన్ విత్ 11 వచ్చే అవకాశం ఉంది. మరి ఆ మల్టిప్లికేషన్ విత్ 11 ని ఫాస్ట్ గా చేయడం ఎలాగా చూద్దామా సరదాగా. రైట్, సపోజ్ 234 into 11 అడిగాడు అనుకోండి. ఓకే, మా కష్టపడి 11 4s 11 3s వద్దు, ఈ 4 యాక్చువల్ రాసే. ఓకే, నెక్స్ట్ ఈ 4కి 3 యాడ్ చేయి, 7. నెక్స్ట్ ఈ 3కి 2 యాడ్ చేసే, అంటే 5. నెక్స్ట్ ఈ 2 మిగిలిపోయింది కదా, ఆ 2 యాక్చువల్ రాసే. 2574 ఇస్ ద ఆన్సర్. 2574. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్. సపోజ్ 12431 into 11 ఎంత అని అడిగాడు అనుకోండి. ఓకే, మళ్ళీ సేమ్ ఈ 1 యాక్చువల్ రాసే. 1 + 3 ఎంత? 4 యాక్చువల్ రాసే. 3 + 4 ఎంత? 7 యాక్చువల్ రాసే. 4 + 2 ఎంత? 6 యాక్చువల్ రాసే. ఇద్దరు చొప్పున. 2 + 1 ఎంత? 3 యాక్చువల్ రాసే. ఇక మిగిలిన ఈ 1 యాక్చువల్ రాసే. సో అంటే 1 3 6 7 4 1 ఇలా ఈ 1 2 టెక్నిక్స్ కాదమ్మా, మనం వేదిక్ మ్యాథ్స్ అనేది ఒక జీవనాడి లాగా ప్రవహించేలా చేస్తాం క్లాస్లో. సో ఇదేమవుతుందంటే ఒక ఎక్స్ట్రాడినరీగా స్టూడెంట్ మైండ్లోకి ఆ కాన్సెప్ట్ ఫీడ్ అయ్యి ఏ ప్రాబ్లం దగ్గర అయినా సరే క్యాలిక్యులేషన్ ఇస్ నథింగ్ ఫర్ మీ అనే ఫీల్ క్రియేట్ చేస్తాం. అంత కాన్ఫిడెన్స్ నీకు వచ్చేదాకా మేము ప్రాక్టీస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆ సబ్జెక్ట్లో కూడా అంతే. ఓకే, ఏమి ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు అంటే మనకి ఏం ఐడియాలు రావాలి మన మైండ్లోకి. ఓకే, వాడు ఏం అడుగుతున్నాడు, ఇది అడుగుతున్నాడు, ఈ డేటా ఇచ్చాడు అంటే మైండ్లోకి ప్రొసీజర్ ఎలా గుర్తుంచుకోవాలి అనే క్లారిటీ తెప్పించి ఆ తర్వాత క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో క్లాసెస్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఇన్ అవర్స్లో అయిపోవాలి లాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఎలాబొరేటెడ్గా స్టూడెంట్స్కి వాళ్ళ మైండ్లోకి కాన్సెప్ట్ ఎక్కడమే టార్గెట్గా పెట్టుకొని, డైలీ టెస్ట్ పెట్టుకొని దానికి ఎక్స్ప్లెనేషన్ పెట్టుకొని, వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెట్టుకొని దానికి ఆన్లైన్ ఎక్స్ప్లెనేషన్ పెట్టుకొని, ఇలా ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చరల్గా ఓకే మీకు నడిపే ఒకే ఒక ఆర్గనైజేషన్ అంటే మన నిపుణ అకాడమీ. సో డైలీ 8:30 to 9 మార్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది. 9 to 1 and 2 to 4:30 క్లాసెస్ ఉంటాయి. 4:30 to 5 ఆ పేపర్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే, సో అలాగే ఇలా డైలీ టెస్టులు పెట్టడంతో పాటు మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టడీ హాల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సండే మళ్ళీ ఫుల్ లెంగ్త్ గ్రాండ్ టెస్ట్ పడడం జరుగుతుంది. ఓకే, సో ఇన్ని ఫెసిలిటీస్ ఓకే మన నిపుణాలు మాత్రమే సాధ్యం. ఓకే, సో లెట్స్ సీ ద సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఆర్స్. ఓకే రైట్ అమ్మా. సో ఇక్కడ మనకి గ్రాండ్ డెమో అనేది 2nd at 10 AM జరుగుతుందమ్మా మనకి. ఓకే, సో అలాగే ఎక్కడ ఉంటుందంటే ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, పిల్లర్ నెంబర్ 1544, 1544 పిల్లర్ నెంబర్. ఓకే, దిల్సుఖ్నగర్లో. ఓకే, రాజధాని థియేటర్ కాంప్లెక్స్ లో ఉంటుందమ్మా. రైట్, ఇక్కడ నేను అశోక్ సారు ఓకే మీ ఇద్దరం దీన్ని పూర్తి చేస్తూ ఉంటే మాకు పూర్తి సహాయ సహకారాలు అందించడానికి ఓకే వన్ ఆఫ్ ద లెజెండరీ ఫ్యాకల్టీ వాసు సార్ ఉన్నారు. ఓకే, సో నేను అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ చెప్తాను. మన అశోక్ సారు హిస్టరీ మొత్తం, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ మూమెంట్ అని చెప్తారు. వాసు సారు సో జాగ్రఫీ చెప్తారు. ఓకే, అలాగే ఎకానమీ చెప్తారు. ఓకే, అలాగే మన రిమైనింగ్ ఫ్యాకల్టీ బృందం కూడా ఓకే మన పిల్లర్స్ అన్ని ఇక్కడ మీకు కనబడుతున్నాయి క్లియర్గా. సో అలాగే సో ఇవి మన ప్రత్యేకతలు. సో జీపీఓ కూడా
ప్రత్యేకంగా స్పెషల్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్‌లో క్లాసెస్ నడుస్తాయి. ఓకే. ఎట్సెట్రా, ఎట్సెట్రా. దిస్ ఈస్ అబౌట్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ నిపుణ అకాడమీ. ఓకే. రైట్ అమ్మా. అలాగే రీజనింగ్‌లో కూడా ఎంటర్ అయ్యేసరికి టాపిక్‌లోకి ఎంటర్ అవ్వను. ఎందుకంటే సో ఇక్కడే మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోతే సో క్లాస్ రూమ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం చెప్పుకునే సబ్జెక్ట్ అనేది పైన ఏదో 4 పాయింట్స్ చెప్పేసి వెళ్ళిపోయేది కాదు. మనం స్టాండర్డ్‌గా చెప్పుకునేది. సార్ స్టాండర్డ్‌గా చెప్పుకోవడం అంటే ఏంటి? సపోజ్ జనరల్‌గా ఆలోచిస్తే 2-3 మధ్యలో అవర్స్ హ్యాండ్ అంటే గంటల ముళ్ళు, మినిట్స్ హ్యాండ్ అంటే నిమిషాల ముళ్ళు ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి. ఇది మీరు నేర్చుకుని ఉంటారు గదా! అవునా? రైట్. ఎప్పుడు ఏకీభవిస్తాయి. ఎప్పుడు ఆపోజిట్‌లో ఉంటాయి. నేర్చుకుని ఉంటారు గదా! ఎప్పుడు స్ట్రెయిట్ లైన్‌లో ఉంటాయి. నేర్చుకుని ఉంటారు గదా! ఓకే. జనరల్‌గా అందరూ చెప్పేస్తారు ఇవన్నీ. సో, ఎప్పుడు 10 డిగ్రీస్ ఉంటుంది. ఇది కూడా నేర్చేసుకుంటారు. ఎప్పుడు సపోజ్ 25 డిగ్రీస్ ఉంటుంది. నేర్చేసుకుంటారు. కానీ నేనిప్పుడు ఒక 3 యాంగిల్స్ రాస్తాను. ఈ 3 యాంగిల్స్‌లో ఓకే. కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. ఓకే. సరదాగా ఆ స్పెషాలిటీస్ ఏంటో చూద్దామా? 50 డిగ్రీస్ ఇది నార్మల్‌గా చేసినట్టు వచ్చేసిద్ది. ఓకే. రైట్. 70 డిగ్రీస్ అలాగే 100 డిగ్రీస్ ఈ మూడిటిని అబ్జర్వ్ చేస్తే సార్ ఇంతవరకు బండి నార్మల్‌గా నడుస్తుంది సార్. ఈ రెండిట్లోనే స్పెషాలిటీ అంతా ఉంది. ఏంటా స్పెషాలిటీ? సో, 100 డిగ్రీస్ మీరు చేస్తే మీకు 2 ఆన్సర్‌లు రావు. ఒక ఆన్సరే వస్తది. ఒక ఆన్సరే వచ్చింది కదా! అని ఒక ఆన్సర్ ఉందనుకున్నారేమో దీనికి 2 ఆన్సర్‌లు ఉన్నాయి. ఓకే. ఆ రెండో ఆన్సర్ కనిపెట్టడం నీకు రాలా. నేను చెప్తా క్లాస్‌లో. ఓకేనా? అలాగే 70 డిగ్రీస్ ఉందనుకోమ్మా, దీనికి ఒక ఆన్సర్ నీకొస్తుంది. నేను ఇది చెప్పిన తర్వాత నీకు భయమేస్తుంది. సార్ ఇంతకీ దీనికి 2 ఆన్సర్‌లు ఉన్నాయా? ఒక ఆన్సర్ ఉందా అని. ఓకే. దీనికి ఒక ఆన్సరే ఉండుద్ది. అది ఒక ఆన్సరే ఎందుకుంటుందో నేను చెప్తాను మీకు. ఓకేనా? అంటే ఒక టాపిక్ తీసుకుంటే, ఒక క్లాక్స్ అనే టాపిక్ తీసుకున్నా, ఆ క్లాక్స్‌లోనే చాలా మంది చాలా బేసిక్ లెవెల్ నేర్చుకొని, అదే హై లెవెల్ లాగా ఎగ్జామ్‌కి కావాల్సిన అన్ని మోడల్స్ నేను ప్రిపేర్ అయిపోయాను సార్ అని ఒక ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉంటారు. ఓహ్! జంతనై సబ్జెక్ట్ అంటే ఏంటనేది నువ్వు తెలుసుకోవాలంటే సో విజిట్ నిపుణ క్యాంపస్ ఆన్ 2nd ఆఫ్ మార్చ్ అట్ 10 AM. ఓకే. రైట్. అలాగే నెక్స్ట్ వన్ క్యాలెండర్స్ తీసుకుంటే కూడా నార్మల్‌గా చిన్న చిన్న క్వెషన్స్ అందరూ చేసేస్తారేమో. అలా కాకుండా సేమ్ క్యాలెండర్ ఇయర్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే దీంట్లో చాలా మంది ఇబ్బంది పడతారు. సేమ్ క్యాలెండర్ ఇయర్. ఓకే. సేమ్ క్యాలెండర్ ఇయర్ ఇబ్బంది పడడం అంటే మళ్ళీ పూర్తిగా ఇబ్బంది పడము. +28, +6, +11, +11 అని ఒక అద్భుతమైన షార్ట్‌కట్ నేర్చుకుంటారమ్మా. ఇది లీప్ ఇయర్‌కి. ఇది లీప్ +1, ఇది లీప్ +2, ఇది లీప్ +3. నేర్చేసుకొని సార్ సేమ్ క్యాలెండర్ ఏమో సార్ నథింగ్ అనే వ్యూలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చూసిన లిమిటెడ్ సిలబస్‌లో, లిమిటెడ్ నాలెడ్జ్‌లో, ఆ లిమిటెడ్ బుక్స్‌లో ఆ మోడల్ నాకు కనపడవు. కానీ నేను ఇస్తున్నాను చూడండి ఇప్పుడు క్వెషన్. 1896 లీప్ ఇయరే. +28లో ఆన్సర్ రాదు. ఓకే. సో, లేపోతే 1897 లీప్ +1 కానీ +6లో రాదు. 1898 లీప్ +2 కానీ +11లో రాదు. 1899 రాదు. అసలు 1900 లీప్ ఇయరే కాదు. ఇది లీప్ +1 కాదు, లీపు కాదు, లీప్ +1 కాదు, లీప్ +2 కాదు, లీప్ +3 కాదు, లీప్ +4. మరి దీని సంగతి ఏంటి నువ్వు నాకేం చెప్పలేదే. దాన్నెలా చేయాలి? ఎవరు చెప్పరమ్మా మీకు. ఓకేనా? సో, అవన్నీ మనకి నేర్చుకుంటాం. సార్ ఇందులో ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఉంది మీరు నోటీస్ చేస్తే. సో, జనరల్‌గా 2025కి సేమ్ క్యాలెండర్ ఎప్పుడుంటుంది అంటే, సార్ 2024 కదా సార్. ఓకే. దాని నెక్స్ట్ ఇయర్ కదా! ఇది లీప్ ఇయర్ కదా! అంటే దాని నెక్స్ట్ ఇయర్ కాబట్టి +6 ఉంటుందని 2031 అని చాలామంది రాసేస్తారు మా ఆన్సర్. యెస్. అబ్సల్యూట్‌లీ రైట్. ఆప్షన్స్‌లో కూడా అది కనపడితే టికెట్టేస్తారు. సూపర్బ్. కానీ నేను ఆప్షన్స్‌లో 2031 ఇవ్వను. 2031 ఇవ్వను. నేను 2051, 2052, 2053, 2000 లేదంటే ఎన్నన్నా ఇది ఆప్షన్స్ తప్ప ఇవేవి కాదు అని. ఓకే. వెంటనే స్టూడెంట్స్ ఏం చేస్తారో తెలుసా? సార్ మాకు ఆన్సర్ 2031 కదా! 2031 లేదు కాబట్టి ఆన్సర్ అలా టికెట్ అలా ఎళ్ళిపోతారు. అది అలా ఎళ్ళిపోద్ది. అది కాదు ఆన్సరు. ఓకేనా? ఎందుకో తెలుసా? ఆన్సర్ 2053. 2053. సార్ 2053 ఎలా వచ్చింది అనేది నేను మీకు చూపిస్తాను. ఓకే. అమ్మ ఇప్పుడు దీనికి సేమ్ క్యాలెండర్ అంటే 2031 సూపర్. మళ్ళీ దీంతో సేమ్ క్యాలెండర్ ఉండాలంటే 2028 లీప్ ఇయర్ కాబట్టి లీప్ +3 కాబట్టి +11 చేయాలి. అవునా? +11 చేస్తే 2042. ఓకే. 2040 లీప్ ఇయర్ కదా! అంటే 41, 42 అంటే ఇది కూడా +2 కాబట్టి లీప్ +2 అంటే +11 కదా! 2053 నీ భాషలో చెప్పాలంటే ఇలా ఆన్సర్ చెప్పాలి. సార్ అంటే ఇలా మూవీ‌లు కూడా ఇస్తాడా? ఇవ్వడని నీకేమైనా రాజ్యాంగంలో రాసాడా? ఏ ఆర్టికల్‌లో చెప్పు నేను కూడా నేర్చుకుంటా. సో, ఇవ్వచ్చుగా 1. 2 సార్ ఒకవేళ ఇలా 2 సార్లో, 3 సార్లు తిప్పితే వచ్చేసినట్టయితే మళ్ళీ నాకు కొంత హ్యాపీయే సార్. అసలు నేను అలా గూడా గాదు. ఓకే. ఆప్షన్ సి 2000
459 ఆప్షన్ ఏ. ఇలా ఆప్షన్స్ ఇచ్చాననుకుందాం. అంటే ఒక 200 ఏళ్ళు, 100 ఏళ్ళు, 300 ఏళ్ళు మార్చాననుకుందాం. అప్పుడేం జేస్తావు? ఇలా రాసుకుంటూ 400 ఏళ్ళ దాకా రాగలవా? ఇదే ఆన్సరు. దీనికి సేమ్ కాలరీరే ఉంటుంది 2025కి. అక్కడి దాకా నువ్వు రాగలవా? రావాలంటే ఎలా రావాలి మరి ఫాస్ట్‌గా? దాని గురించి కూడా నువ్వు తెలుసుకోవాలిగా. ఇలా ఇది ఒక సక్సెస్‌కి కావాల్సిన కంప్లీట్ ప్యాకేజ్ దొరుకుతుంది మీకు. ఓకే. డోంట్ మిస్ ఇట్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే. సో, మన గ్రాండ్ డెమో అనేది 2 మార్చ్ ఉంటుందమ్మా. ఓకే. సో, మండే రోజు ఎవ్వరు ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వద్దు. ఓకే. రైట్ గుడ్. సో, థాంక్ యూ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న మన నంబర్‌కి కాల్ చేస్తే ఓకే. సో, నా పర్సనల్ నంబర్ రాసేస్తున్నానమ్మా. 9618416189. ఓకే. నా పేరు తెలుసు కదా! అమర్‌నాథ్. ఓకే. యూ కెన్ కాంటాక్ట్ మీ. Thank you, my dear boys and girls. Hope you understand and hope you enjoyed it. Hope you understand the quality of the education and quality of the teaching. Thank you. Jai Hind.